శ్రీరామున్న లేని పెట్టా అధ్యక్షులుగా సహకారోత్సవంలో భాగంగా భాగస్వామ్యనై నేను స్వయం సహాయ స్వయం బాధ్యత ప్రజాస్వామ్య సమానత్వం ఏకత్వం వంటి సహకార విలువలను పాటిస్తూ నీతి నిష్కపటం సాంఘిక బాధ్యత పరోపకారం వంటి నైతిక విలువలను విశ్వసిస్తూ నాకు అప్పగించిన సంఘ నిర్వహణ బాధ్యతలను అంకిత భావముతో నిర్వహిస్తానని సహకార చట్టం సంఘ బైలా ప్రకారం నడుచుకుంటాను. సభ్యుల అభ్యున్నతికి కృషి చేస్తూ తద్వారా సహకారోద్యమ బలోపేతానికి నా వంతు శాయశక్తులా కృషి చేస్తానని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విచ్చేసిన మండలం నుంచి నలుమూల నుంచి విచ్చేసినటువంటి రైతు సోదరి సోదరిమణులు పత్రికా విలేకరులకు నా నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క ప్రాథమిక సహకార సంఘం ఏదైతే ఉందో అంటే సింగిల్ విండో ఈ మండలంలో ఉండేటువంటి రైతులందరికీ కూడా తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడానికి ఈ సహకార సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. నబార్డ్ నుంచి కూడా తక్కువ వడ్డీతో అప్పు తీసుకొని దాన్ని మళ్ళీ తిరిగి ప్రాథమిక సహకార సంఘాల నుంచి కూడా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం ముందు నుంచి కూడా జరుగుతూ ఉంది. ఈ సంఘం ద్వారా లాంగ్ టర్మ్ లోన్లు కావచ్చు, షార్ట్ టర్మ్ లోన్ కావచ్చు, ఈ మధ్యలో మిడ్ టర్మ్ లోన్లు లేవు. కానీ ముఖ్యంగా రైతులకి అప్పులు ఇచ్చి అప్పులు వసూలు చేసే కార్యక్రమమే కాకుండా వ్యవసాయేతర కార్యక్రమాలు అంటే గోల్డ్ లోన్లో నుంచి డబ్బులు ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి ఆ బిల్డింగుల్లో బాడీకి ఇచ్చి దాని ద్వారా ఆదాయం తీసుకోవడం, ఎరువులకు సంబంధించినటువంటి అంగడి పెట్టి రైతులకు తక్కువ ధరకు ఎరువులు ఇవ్వడం, ఆ రకంగా కూడా ఈ సహకార సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ముఖ్యంగా మన పెద్ద పంజాని వ్యవసాయ సహకార సంఘం అయితే గతం నుంచి కూడా చాలా పెద్ద సహకార సంఘం. ఇక్కడ రైతులకు అన్ని రకాలుగా కూడా
షార్ట్ టర్మ్ లోన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడే శ్రీరాములకు 2 విషయాలు చెప్పినారు. సెంట్రల్ బ్యాంక్ నుంచి ఏదైతే దానికి లిమిట్ చేసి ఇవ్వాల్సిన రుణానికంతా కూడా తక్కువ ఇస్తా ఉన్నారు. షార్ట్ టర్మ్ లోనింగ్ కు తక్కువ వడ్డీకి డబ్బులు వస్తాయి. లాంగ్ టర్మ్ లోనింగ్ తీసుకుంటే ఎక్కువ వడ్డీ పడుతుంది కాబట్టి దాన్ని పెంచే అవకాశం చేయాలని ఈరోజు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కూడా రాజశేఖర్ రెడ్డి గారు అనుభవం ఉండేటువంటి వ్యక్తి. ఖచ్చితంగా కూడా అతనితో మాట్లాడి దీన్ని ఏం చేయాలా, జిల్లా వ్యాప్తంగా ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. దీని ద్వారా ఈ యొక్క మండలంలో ఉండేటువంటి రైతులందరికీ కూడా అందుబాటులో ఉండి సక్రమంగా, సత్వరంగా, పారదర్శకంగా, నిజాయితీగా వాళ్లకు అప్పులు ఇచ్చేటువంటి కార్యక్రమం పాలకవర్గం చేయాలా. నేను రైతులను కోరుకునేది కూడా ఇది మన సహకార సంఘం, మన సొసైటీ. దీన్ని తీసుకున్నటువంటి అప్పు కూడా తిరిగి కట్టగలిగితే, కట్టుకుంటా వస్తే ఈ సంఘం ఇంకా కూడా అభివృద్ధి చెంది ఈ మండలంలో ఉండేటువంటి రైతులకు ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఈ మండలంలో ఉండేటువంటి రైతులు దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని సక్రమంగా తీసుకున్నటువంటి అప్పును తిరిగి కట్టే విధంగా కూడా చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. కార్యక్రమాలకు కూడా ఈ సంఘం ద్వారా ఏదైతే ఈ రోజు నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయో దానికి ధీటుగా కూడా ఈ సహకార సంఘాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. దీని ద్వారా ఈ రోజు మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంది. దానివల్ల ఆ ఫండింగ్ మనం తెచ్చుకోగలిగితే జిల్లాకు ఇంకా ఎక్కువ వ్యవసాయేతరానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. తద్వారా సంఘం అభివృద్ధిలోకి వస్తే దాని ద్వారా రైతులకు ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు కల్పించడానికి ఈ యొక్క పాలక వర్గానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. అదే కాకుండా ఇప్పుడే శ్రీరాములు సూపర్ 6 పథకాల గురించి చెప్పాడు. రేపు సాయంత్రం 5 గంటలకు పూర్తి స్థాయిలో ఆనాడు ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా సూపర్ 6 ను సూపర్ హిట్ గా రేపు సాయంత్రం 5 గంటలకు చేసే కార్యక్రమం ఉంది. ఎన్నికలకు ముందు ఎన్నికలు ఇంకా 3 నెలలు 4 నెలలు ఉండగానే మేము ఈ రోజు అనౌన్స్ చేస్తా ఉన్నాం. రేపు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రోజు నుంచి కూడా మీకు ఏదైతే నేను అనౌన్స్ చేసినటువంటి డబ్బు కూడా కల్పిస్తామని చెప్పాడు. అదే విధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత 4,000 పెన్షన్ కాకుండా 3 నెలల ముందు ఏదైతే చెప్పినాడో ఆ 1000 కలిపి 7,000 ఒకేసారి ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అదే విధంగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినాం. జగన్మోహన్ రెడ్డి భార్య సతీమణి గారు భారతి గారు చెప్పినారు, మేము అధికారంలోకి వస్తే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని. వాళ్ళు మాట తప్పినట్లు కూటమి ప్రభుత్వం మాట తప్పల. 5 మంది బిడ్డలున్నా 4 బిడ్డలున్నా మేము ఇస్తామని చెప్పా, ఖచ్చితంగా ఇచ్చి చూపించినామని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అదే విధంగా రైతులకు అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని అమలు చేశాం. రేపు సాయంత్రం మిగతా రాష్ట్రాల మాదిరి కాకుండా మిగతా రాష్ట్రాల్లో మహిళలు ఆ జిల్లా వరకే పరిమితం చేశారు. ఆ జిల్లాలో తిరిగితేనే ఫ్రీ బస్సు. ఈ రోజు ఈ ప్రభుత్వం అట్లా కాదు. రేపు సాయంత్రం నుంచి కుప్పంలో ఎక్కితే శ్రీకాకుళం దాకా రైట్ ఎక్కడ ఆగే పని లేదు. ఏ మహిళన్నా ఎక్కడి శ్రీకాకుళం దాకా ఫ్రీ బస్సు. ఆ రోజు ఏం చెప్పామో అవన్నీ కూడా తూచే తప్పకుండా అమలు చేయడానికి దాదాపు సంవత్సర కాలం పట్టింది మాకు. ఈ సంవత్సర కాలం ఎందుకు పట్టిందో కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి పని ఉంది. మీరు చెప్పినటువంటి మాట తప్పి 6 నెలలకే మళ్ళా ఈదులు లేకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మాట తప్పుతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్ని మాట తప్పుతా ఉన్నారు అని చెప్పి మీరు పోస్టర్లు వేసుకొని బ్యానర్లు వేసుకొని ఈదులు లేకపోయినారు. దానికి కారణం మేం కాదు. గత 5 సంవత్సరాలు మీరు చేసిన తప్పులు, మీరు చేసినటువంటి దౌర్జన్యాలు, లూటీలే దానికి ప్రధాన కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మొత్తం మాట్లాడాల్సిన పనిలా ఒక మద్యం గురించి మాట్లాడితే చాలు. పోయిన 5 ఏళ్లలో మద్యంలో ఇష్టం వచ్చినట్టు లూటీ చేసి ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా కూడా నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీని మెరుగ్గా చేసి నాణ్యమైనటువంటి మద్యం ఇవ్వడమే కాకుండా ఆదాయం పక్క రాష్ట్రాలకు పోలే. కర్ణాటకలో ఈరోజు కోలార్ జిల్లాలో అధికారులు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్లకు ఆ యొక్క రెవెన్యూ పడిపోతే పక్క రాష్ట్రాల్లో మెరుగైనటువంటి మద్యం తక్కువ రేట్లకు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మాకు ఆదాయం రావడం లేదని చెప్పి కర్ణాటక ప్రభుత్వంలో నేరుగా కోలార్ జిల్లాలో మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని, రాష్ట్ర ఆదాయాన్ని రెండో దృష్టిలో పెట్టుకొని పనిచేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తాం. పోలవరం పూర్తిగా కూడా మరుగున పడేసినారు. హంద్రీని మాకు డబ్బులు లేవు. ఏడైనా బయట దేశాలకు, రాష్ట్రాలకు పోయి మీ రాజధాని ఏదంటే చెప్పుకునే పరిస్థితి లేదు. మొదట 3 రాజధానులు అన్నావు, 3 నామాలు పెట్టి పంపించినావు. ఈ రోజు మీరు చేసినటువంటి తప్పులు మళ్ళా రాజధాని తిరిగి కట్టడం, పోలవరం, ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించి భయపెట్టి ఈ రాష్ట్రానికి రానికుండా చేశావు. దానికి ఉదాహరణే ఈ జిల్లాలోనే అత్యధికమైనటువంటి ఆదాయాన్ని వచ్చేటువంటి అమర్ రాజా లాంటి ఇండస్ట్రీని తరిగి పక్క రాష్ట్రాలకు తరిగింది కూడా జగన్మోహన్ రెడ్డి. దానికి ఇంకొక ఉదాహరణ, నేను మంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1 and 2 పెట్టి ఆ రోజు ఎన్నో ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు తీసుకొస్తే పోయిన 5 ఏళ్లు అక్కడ శాసనసభ్యులు ఈ ప్రభుత్వం బెదిరించి భయపెట్టి తరిమేస్తే మళ్ళీ నిన్న పేపర్లో మీరు చదివింటారు, ఈ రోజు చిప్పుల మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఇండస్ట్రీ మళ్ళీ కూడా తిరుపతికి తీసుకురావడానికి మీరు పెట్టిన భయాన్ని ప్రారదోలి మళ్ళా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ తీసుకురావడానికి సంవత్సరం పట్టిందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీరు చేసినటువంటి తప్పులే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు చూసినారు, పోయిన 5 ఏళ్లలో నా భూమి నాదని చెప్పుకునే పరిస్థితిలే. మనందరి భూమి పైన, పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మే. మొత్తం ఎక్కడ పోయి సర్వే చేసినా వీడికి 1 ఎకరా ఉండేవాడికి 6 ఎకరాలు వేస్తారు, 6 ఎకరాలు ఉండేవాడికి 1 ఎకరా వేస్తారు. గెనాల దగ్గర రైతులు కొట్లాడుకొని చావాలి. మీరు చేసిన పాపాలు కడగడానికి ఇంకా ఈ రోజుకి కూడా మాకు పని పడతా ఉంది. అంటే అన్ని రకాలుగా కూడా ప్రభుత్వాన్ని నాశనం చేసి ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకొని, మైనింగ్ అన్ని రకాలుగా కూడా దోచుకొని ఈ రోజు మీరు పోతే, ఆ రోజు 2019లో మేము ఏ రకంగా మీ చేతికి బీగాలు ఇచ్చినామో అదే రకంగా 2024లో మాకు ఇచ్చింటే ఆ మరుసటి రోజు నుంచి ఇంకా మెరుగ్గా కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా. అదే కాదు, చాలా కార్యక్రమాలు డిఎస్సి నువ్వు చేస్తానన్నావు. మేము డిఎస్సి పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి మాట ప్రకారం, కమిట్మెంట్ ప్రకారం డిఎస్సి అనౌన్స్ చేశాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చెప్పను కూడా చేసే ప్రయత్నాలు ఈ రోజు చేస్తాం. పలమనేరు మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగితే, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అక్కడ పోయి నామినేషన్ వేస్తే ఆ నామినేషన్ పత్రాలు మేము వేసినవి ఎక్కడున్నాయంటే అవి ఎలగలెత్తుకొని పోయి ఉన్నాయని మాట్లాడినటువంటి సందర్భం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. నిన్ననే పులివెందుల్లో ఎన్నికలు జరిగాయి. అక్కడేమి ఎలకలు పందుకోకలు ఎత్తుకుపోలా, మిమ్మల్ని పోటీ చేయమన్నా. ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసినారు, మీరు పోటీ చేసినారు, మేము పోటీ చేసినాం. మాకేదో అన్యాయం జరిగింది, 2 బూతులు రీపోలింగ్ కావాలన్నారు. ఆ 2 బూతులు మళ్ళా రీపోలింగ్ కూడా ఇచ్చి మళ్ళా ఎన్నికల్లో ఓట్లు వేసినారు. ఇన్నేసిన జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ రాలా, ఇన్నేసిన జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ రాలా. ఈ రోజు మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం, ఆ కమిట్మెంట్ ప్రకారం పనిచేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తా ఉన్నాం. అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం పేదల పట్ల చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉంది అనడానికి ఈ రోజు ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి పైన, కూటమి ప్రభుత్వం పైన నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం అయితే మాకు న్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వం అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఇబ్బందులు లేకుండా, భయం లేకుండా మేము చేసుకుంటామనేటువంటి దానికి ఉదాహరణ ఏనాడు ఓట్లైనటువంటి పులివెందుల్లో ఫ్రీ ఓటింగ్ ఇస్తే ఆడ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించిన సందర్భం ఒకటే ఉదాహరణ అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. ఇంకా మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఈ మండలం సంబంధించినటువంటి ఈఏపీ రోడ్లన్నీ కూడా దాదాపు కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఈ మండలంలో ఎక్కడ కూడా రోడ్డు లేనటువంటి గ్రామం ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఆ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొస్తాం. మనం అదే విధంగా గత ప్రభుత్వంలో మనం
2014 నుంచి 19 దాకా పనిచేసినటువంటి ఆ రోజు చేసినటువంటి చిన్న చిన్న గ్రామాల్లో ఉండేటువంటి నాయకులు ఈ యొక్క ఉపాధి హామీ కింద ఈజీఎస్ కింద పనిచేస్తే ఆ రోజు కోర్టుకు పోతే కోర్టులో కూడా 10% బిల్లులు పెండింగ్ పెడితే దాన్ని కూడా క్లియర్ చేసి ఈ రోజు రేపో దానికి మీటింగ్ పెడతా ఉన్నాం. ఆ 10% కూడా మళ్ళా వాళ్ళ అకౌంట్ లో వేసి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ 2-3 రోజుల్లోనే కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా కూడా వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ సరిదిద్దుకొని ఈ రాష్ట్ర పాలనని గాడిలో పెట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి, అదే విధంగా ఈ మండలంలో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి పాలక వర్గం ఖచ్చితంగా ఈ మండల ప్రజలకు నీతిగా, నిజాయితీగా, న్యాయంగా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఇవ్వాల్సిన రైతుల కోసం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ప్రజాస్వామ్యం సమానత్వం ఏకత్వం వంటి సహకార విలువలను పాటిస్తూ నిజాయితీ నిష్కపటం సాంఘిక బాధ్యత పరోపకారం వంటి నైతిక విలువలను విశ్వసిస్తూ నాకు అప్పగించిన సంఘ నిర్వహణ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార చట్టం సంఘ బైలాల ప్రకారం నడుచుకుంటూ సభ్యుల అభ్యున్నతికి కృషి చేస్తూ తద్వారా సహకారోద్యమ బలోపేతానికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను స్వీకరిస్తున్నారు. ఇప్పుడు మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన మన చైర్మన్ గారు శ్రీ ఎస్ ప్రసాద్ రాయ్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. సభా సంస్కృతి